హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అటుకుల మిక్చర్ రెసిపీ చూపిస్తున్నానండి. మనం ఎక్కడికైనా టూర్‌కి వెళ్ళినప్పుడు స్నాక్‌గా తినడానికైనా, ఇంట్లో తినడానికైనా ఇది చేసుకుంటూ ఉంటాము. చాలా తొందరగా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను హాఫ్ కేజీ పేపర్ అటుకులనైతే తీసుకున్నాను. వీటిని మనం ముందుగా వేయించుకోవాలి. ఒక కడాయిలోకి పట్టినన్ని అటుకులనైతే తీసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 5, 6 మినిట్స్ పడుతుంది క్రిస్పీగా అవ్వడానికి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసుకొని, మళ్ళీ మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకొని, ఇవి కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని వీటన్నింటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని 7, 8 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్రని వేసుకొని ఇవి కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలను వేసుకోవాలి. ఈ పప్పులు నేను క్వాంటిటీ చూయించట్లేదు. ఈ పప్పులు ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకు మిక్చర్ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి పప్పులు మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. నేను 2 గుప్పిల వరకైతే పల్లీలను తీసుకొని పల్లీలు సగం వరకు వేయించుకున్న తర్వాతనే ఇప్పుడు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇదంతా మంటను సిమ్‌లో పెట్టి నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. పుట్నాల పప్పును వేసుకొని ఇది కూడా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. నేను 20 వరకు ఎండుమిరపకాయల్ని తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు సగం పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాక ఇప్పుడు టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్‌ని వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వరకి సాల్ట్‌ని వేసుకుంటున్నాను. తర్వాత కూడా మనం టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు. అలాగే 1.5 స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా మంటను సిమ్‌లో పెట్టి ఒక్కొక్కటిగా పప్పులు వేయించుకున్న తర్వాత వేసుకోవడం వల్ల ఇలా మాడిపోకుండా అన్ని పప్పులు మనకు కరెక్ట్‌గా వేగిపోయాయి చూడండి. ఈ విధంగా పప్పులన్నింటిని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మొత్తం మనం వేయించి పెట్టుకున్న అటుకుల్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను అటుకులను ఇందులో వేసుకున్నాను ఈ కడాయిలోకే. కానీ ఇది కలపడానికి చిన్నగా అయిపోయింది. కాబట్టి మనకు కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక పెద్ద బేసన్‌లోకి అయితే వేసుకున్నాను నేను. వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ షుగర్‌ని కూడా వేసుకోండి. ఇలా షుగర్‌ని వేసుకోవడం వల్ల అక్కడక్కడ తీపి తగులుతూ చాలా బావుంటాయి. ఇలా చేత్తోని అంతా కలుపుకోవాలి. ఇలా చేత్తో కానీ లేదా ఇలా గిన్నెని పట్టుకొని ఇలా పైకి కిందకి అనుకుంటూ అయినా కలుపుకోవాలి. ఈ విధంగా అటుకులను కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి. నేను ఇంకొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్‌నైతే వేసుకొని ఇది కూడా అటుకుల్లో కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకుంటే మనకు అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే 20 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అయిన టేస్టీ అయిన రెసిపీ రెడీ అండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.